అట్లానే సముద్రం ఒడ్డున ఉన్న ఏపీ తమిళనాడులల్లా మాత్రం రివర్స్ల భారీ వర్షాలు పడి వరదలు వచ్చి ఊర్లకు ఊర్లు కొట్టుకుపోతాయట. ఇక తెలంగాణలో చూస్తే గీడ వానలు తక్కువే పడతాయని ఐఎండి చెప్తాంది. తెలంగాణ పక్కన ఉన్న మహారాష్ట్ర కర్ణాటకలలో కూడా వర్షాలు పడవట. గదే జరిగితే ఎగువన వర్షాలు లేక కృష్ణా గోదావరి నదులలో సుక్క నీరు రాదు, ప్రాజెక్టులన్నీ ఎండిపోతాయి. అప్పుడు కాలువలకు నీళ్లు రాక వ్యవసాయం ఆగమవుతుంది. ఇక తాగనీకి కూడా నీళ్లు దొరకని పరిస్థితి వస్తుందని నిపుణులు తలకాయలు పట్టుకుంటుండ్రు. ఎందుకంటే తెలంగాణలో పంటలు పండేది, జనాలు నీళ్లు దాగేది ఈ నదులతోనే అని అందరికీ తెలుసు. అందుకే రేపు ఏమైతుందో అని రైతులు ఆకాశం దిక్కు చూస్తాండ్రు. 150 ఏళ్ల కింద గిట్లనే పంటలు వండక రైతులు, నేత కార్మికులు ఊళ్ళిడిచిపెట్టి పనులు వెతుక్కుంటా నార్త్ ఇండియా దిక్కు వలసలు పోయిండట. ఈ కరువుతోనే అప్పట్లా సౌత్ ఇండియాల జనాభానే తగ్గిపోయిందట. ఆఫ్రికా, బ్రెజిల్, చైనా దేశాలు కూడా ఆగమైపోయినాయి. కానీ ఇప్పుడు టైం మారింది. జనాలు పిట్టలెక్క రాలిపోయే రోజులైతే లేవు. ఎందుకంటే ఇప్పుడు మస్తు టెక్నాలజీ వచ్చింది. వాతావరణాన్ని తట్టుకునే కొత్త కొత్త విత్తనాలు, నీటిపారుదల ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చినాయి. ప్రభుత్వాలు కూడా ముందులాగానే అలర్ట్ అవుతాయి. కాబట్టి ఆకలి చావులైతే ఉండవని అధికారులు ధైర్యం చెప్తాండ్రు. కానీ వర్షాలు పడకపోతే ఆహారం రేట్లు మాత్రం ఆకాశాన్ని అంటుతాయి. బియ్యం, పప్పులు కొనాలంటే జనాలకు చుక్కలు కనబడతాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. ప్రపంచంలో సప్లై చైన్ దెబ్బతిని గట్టిగా ఆర్థిక అస్థిరత వచ్చే ప్రమాదం ఉన్నదట. ఏదేమైనా ఈ సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ గట్టిగానే ఉంటుందని అర్థమైతాంది. ఏదేమైనా ప్రకృతి ముందు ఎంతటి టెక్నాలజీ అయినా తలవంచాల్సిందే అని ఈ ముచ్చట మళ్ళొకసారి గట్టిగా నిరూపిస్తాంది. మొత్తానికి ఎందుకు చెప్పిండో గాని మోదీ సారు ముందు చూపుతో చెప్పిన మాటలు పాటిస్తే కష్టాలు కొంచెమన్నా తప్పుతాయేమో చూడాల. పెద్దల మాట సద్దన్న మూట అని ఊరికే అనలేదు. అందుకే ఈ కరువు కాలంలో వనరులను పొదుపుగా వాడుకుందాం. ఈ యొక్క ఎల్నినోని మనం సమర్థవంతంగా ఎదుర్కొందాం. దీంతో పాటు మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ మీ వెంకటేష్.